సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. బిఫోర్ శంబాల కొంచెం స్ట్రగులింగ్ పీరియడ్ లా అనిపించింది. అవును, చాలా. అంటే ఎందుకు అంటే ఎనాలిసిస్ చేసుకున్నారా ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఏంటి అని? మెయిన్ ఏంటంటే నా మూవీస్ అన్నీ కూడా కొన్ని మూవీస్ డిజిటల్లో బాగా పే చేసినాయి. జనాలకి అది రీచ్ అవ్వడం, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేయడం వల్ల అది రీచ్ అవ్వడం చాలా కన్ఫ్యూజన్ నేనే కన్ఫ్యూజన్ ఇచ్చేసాను. అట్ ది సేమ్ టైమ్ తర్వాత డిజిటల్లో వచ్చి కొన్ని సిఎస్ఎస్ సనాతన్ కానీ, నా క్రేజీ ఫెలో కానీ డిజిటల్లో బాగా పే చేసాయి, వ్యూస్ కానీ అన్నీ. శశి కూడా డిజిటల్లో డిడ్ వెరీ వెల్. నాకు రామ్ గారు, మ్యాంగో రామ్ గారు నాకు వచ్చి పర్సనల్గా చెప్పారు, శశిని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ నంబర్స్, చాలా బాగా వచ్చాయి నంబర్స్ అని డిజిటల్లో. థియేటర్లో కొడితేనే కదా, డిజిటల్లో చూసేది పక్కన పెడితే థియేటర్లో కొట్టాలి. సో అట్ ది సేమ్ టైమ్ ఏమైందంటే కొంచెం సినిమాకి కొన్ని కాంప్రమైజ్ అయిపోవడము, క్యాస్టింగ్ కాంప్రమైజ్ అయిపోవడం, ఆ కథకి కావాల్సిన ఇది కొన్ని ఉంటాయి కదా ఫ్యాక్టర్స్, అక్కడ మిస్ అవ్వడం, మేకింగ్లో కొంచెం ఇది మిస్ అవ్వడం, ఇవన్నీ అయ్యాయి బికాస్ డ్యూ టు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్. దానివల్ల నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నా పైన చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం ఖర్చు పెట్టి కొంచెం గ్రాండియర్గా సినిమా తీస్తే 100% బజ్ వస్తుంది అని మళ్ళీ శంబాల అప్రూవ్ చేసింది. అండ్ ప్రొడ్యూసర్స్కి ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ ఆ కథకి ఏం కావాలో దానికి మించి మేము అనుకున్న దానికంటే ఎక్కువైంది సినిమా. దానివల్ల ఈరోజు ఆ ట్రైలర్ కూర్చుంది, కరెక్ట్గా ల్యాండ్ అయింది. అప్పుడైతే ఆ ట్రైలర్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిందో ఇదేదో ఆది మళ్ళీ మంచి సినిమాతో వస్తున్నాడు అనే క్యూరియాసిటీ ఇదైంది. బిఫోర్ ఫిలిమ్స్లో కొన్ని ల్యాండ్ అయినా కూడా ట్రైలర్ బాగున్నా ఇది ఉన్నా కూడా ఎక్కడో ఇంత బజ్ క్రియేట్ అవ్వలేకపోయింది అని అనాలిసిస్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే వన్ ఫిలిం మార్చేస్తుంది కదా, ఆ వన్ ఫిలిం అందరికీ డాడీకి పోలీస్ స్టోరీ, నాకు ప్రేమ కావాలి ఇచ్చింది ఆ బ్రేక్. హోప్ఫుల్లీ శంబాల నేను అనుకున్న డోర్ ఓపెన్ అవుతుంది, కొంచెం ఓపెన్ అయ్యి ఒక చిన్న రిలీఫ్, ఒక మంచి హిట్ ద్వారా ప్రేక్షకులు ఇస్తారనుకుంటున్నాను. ఓకే, అంటే మీ కెరీర్ స్టార్ట్ అవ్వటం ప్రేమ కావాలి, ఒక మంచి ప్రేమ కథా చిత్రం, మంచి హిట్ అది. లవ్లీ, తర్వాత సుకుమారుడు, ఇవన్నీ ఒక మంచి ఆరంభంతోనే స్టార్ట్ అయింది మీ కెరీర్. అవును, మధ్యలో మాత్రమే కొంచెం అంటే కథలు జడ్జిమెంట్ చేయటంలో కానీ, అంటే కొన్ని కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకోవటం కానీ, ఇలాంటి వాటి వల్లే ఈ ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చిందని అనుకుంటున్నారా? అంటే నేను అబ్జర్వ్ చేస్తానండి, ఓవరాల్గా నాకు అనిపించింది, అంటే నేను ఐ మైట్ బీ రాంగ్, నాకు ఏమి పెద్ద బ్యానర్స్ లేకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు పడలేదు నా కెరియర్లో. సో ఆల్ న్యూ కమర్స్తో మ్యాక్సిమం చేశాను అందరితోనూ. సో వాళ్ళ న్యూ కమర్స్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ వాళ్ళని లేదు ఇంట్లోనే చేయాలి ఈ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ సినిమా కావాల్సింది కొన్ని కాంప్రమైజ్ అయిపోవడం అవన్నీ అయినాయి. సో నేను అనుకోవడం స్క్రిప్ట్ నా తప్పులు ఉన్నాయి, స్క్రిప్ట్స్ కొన్ని రాంగ్ స్క్రిప్ట్స్ నేను చూస్ చేసుకోవడం, అవన్నీ కొన్ని కంటెంట్ మంచి కంటెంట్ ఎంచుకున్నా కూడా ఆ కంటెంట్కి కావాల్సిన చిన్న ఏమేమి కావాలో అవి యాడ్ అవ్వలే, దానివల్ల మిస్ అయ్యాయి ఎంతని అది ఒకటి అనిపించింది నాకు. దానివల్ల కొంచెం రాంగ్ దీంట్లో వెళ్ళా. బట్ ఒక్క లెవెల్ వరకు కొన్ని ఫిలిమ్స్ నాకు థియేటర్కల్లో బాగానే పే చేసాయండి. ఈవెన్ నా చుట్టాల అబ్బాయి లాంటి, రఫ్ లాంటి సినిమాలు కూడా కమర్షియల్గా ఇట్ డిడ్ వెల్. అంటే ఓపెనింగ్స్ వచ్చాయి, ఫస్ట్ 3 days హౌస్ఫుల్ బోర్డ్స్ పడినాయి, ఇవన్నీ అయినాయి. తర్వాత కొంచెం మిస్ట్రాక్ అయింది, అది అలా వెళ్ళింది. మళ్ళీ ఒక చిన్న రిలీఫ్ క్రేజీ ఫెలో అనే సినిమా, ఒక మంచి సినిమా చేశాను నేను. అది థియేటర్లో అంతగా కాకపోయినా ప్రొడ్యూసర్స్కి ఆ సినిమా నాన్ థియేటర్కల్తో రికవర్ అయిపోయారు వాళ్ళు. అది తర్వాత ఓటీటీలో కానీ మిగతా దాంట్లో ఇట్ డిడ్ వెల్. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం హిందీ మార్కెట్ మనకు ఉండడం వల్ల, దానివల్ల కొంచెం అన్ని సినిమాలు రావడం, ఇవన్నీ దానివల్ల కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వల్ల ఆ చిన్న కన్ఫ్యూజన్ దారిలోకి వెళ్ళా. సో దానివల్ల అనాలిసిస్ అనేది ఏంటంటే మంచి కథలు చేసుకోవాలి, ఆ కథకి తగ్గట్టు ఖర్చు పెట్టి చిన్న ఇది కూడా ఉండాలి అని నా ఫీలింగ్. ఆ కథకి ఏం కావాలో అది కరెక్ట్గా తీస్తే ప్రేక్షకులు 100% ఆదరిస్తారు. ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తే మీరు ఆల్ ఫిలిమ్స్ ఏదైతే వచ్చాయో చిన్న ఫిలిమ్స్ అన్నీ కూడా బాగా పే చేస్తున్నాయి. మన లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అదేం పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఏం లేవు. బట్ ఆ కథ కొత్తగా ఒక ప్రజెంటేషను కొత్త విధంగా తీశారు, దానివల్ల చూస్తున్నారు. సో అది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 2 years బ్యాక్ చిన్న సినిమాలు చాలా టెన్షన్ ఉన్నాయి, అసలు చిన్న సినిమాలు థియేటర్కి రావడం మానేశారు అన్నారు. అలాంటిది ఈరోజు ఫిలిమ్స్కి చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే హీరో ఎవరైనా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఈ ఇయర్ కొన్ని ఫిలిమ్స్తో. దాంతో మళ్ళీ ఎంకరేజింగ్ సైన్. నాకు కూడా చాలామంది ఫోన్ చేసి
ఇది మంచి టైము, ఇప్పుడు ప్రాపర్ కంటెంట్తో మీరు వస్తే సినిమా తప్పకుండా కొడతారు అని చెప్పడంతో కొంచెం అందరికీ ఒక మంచి హోప్ వచ్చింది. సార్ ఏం సార్ అంటే ఇంతకు ముందు అంటే మీరు 3 years ముందు కరోనాకు ముందు పోల్చుకుంటే ఇప్పుడు కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. మీరు అన్నట్టుగా కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఈ ట్రెండ్ అనే దానికి మెయిన్ రీజన్ దేనికి అనుకుంటున్నారు అంటే ఇంతకు ముందు పెద్ద హీరోలు ఒక కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమాలే చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఒక రూటెడ్ స్టోరీస్ని బాగా ఇష్టపడుతున్నారు. సో ఈ ట్రెండ్కి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? జనాలు ఎక్కువ ఓటీటీకి అలవాటు పడడం, మలయాళం సినిమాలు చూడడం, డిఫరెంట్ ఫిల్మ్స్ చూడడం అన్నీ చాలా ఈజీ అయిపోయింది కదా. సో వాళ్ళు కూడా హీరో ఇప్పుడు మలయాళంలో చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, మనం హీరో ఎవరో కూడా తెలియదు, బట్ మన సబ్ టైటిల్స్లో చూసేస్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని. అలానే మన ఒక యానిమేషన్ ఫిలిం వచ్చింది నరసింహ, అది అసలు మొత్తం యానిమేషన్, కానీ అది 100 crores ఓన్లీ హిందీలో 100 crores గ్రాస్ చేసింది, ఆల్మోస్ట్ 250 crores గ్రాస్ చేసింది సినిమా, ఆల్ లాంగ్వేజెస్. అది మనం జస్ట్ యానిమేషన్ ఒక ఎమోషన్ బట్టి దేవుడి మీద సినిమా చేస్తే చూశారు జనం. సో ప్రేక్షకులకి ఏంటంటే ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే, సినిమా టాక్ బాగుంటే వెళ్ళిపోతున్నారు థియేటర్కి. కానీ దాని కరెక్ట్గా బిఫోర్ రిలీజ్ బజ్ క్రియేట్ అవ్వాలి. బజ్ క్రియేట్ అవ్వకపోతే కష్టం మళ్ళీ. సో నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు అలా జనాలు ఏంటంటే హీరో అవి ఏం చూడట్లేదు. ఆబ్వియస్లీ పెద్ద సినిమాలు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఫస్ట్ డే వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళకి జస్ట్ సినిమా బాగా తీసుకుంటే చాలు. బట్ చిన్న సినిమాలకి ఏంటంటే సినిమాకి అటెన్షన్ రావాలి, ఈ సినిమా ఏదో కొట్టబోతుంది అనే ఒక అటెన్షన్ మనకు ముందే గ్రహిస్తున్నారు జనాలు. ఓకే ఈ సినిమా ఏదో వస్తుంది, ఈ సినిమాలో ఏదో ఉంది, ఈ సినిమా మనం చూద్దాం, టాక్ తెలుసుకొని సినిమా బాగుందంటే వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ప్రేక్షకులు చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. జస్ట్ పోస్టర్ వేస్తానో లేకపోతే ఏం చేస్తానో రావట్లేదు, సినిమాకి బాగా పబ్లిసిటీ చేయాలి, అది సేమ్ టైం ఆ సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి జనాలకి. చేస్తే 100% వస్తున్నారు, చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ నరసింహ సినిమా ఈ రోజు ఆస్కార్ కూడా నామినేట్ చూసాను, యానిమేషన్ కేటగిరీ, ఎక్స్ట్రాడినరీ సినిమా. అంటే మీ సినిమాల్లో చాలా అంటే మీడియం రేంజ్ బడ్జెట్లు ఉంటాయి. బిఫోర్ రిలీజ్ కానీ ఆఫ్టర్ రిలీజ్ కానీ అది సినిమా థియేటర్కి ఆడకపోయినా టోటల్గా సేఫ్ ప్రాజెక్ట్. కాకపోతే ఆ సేఫ్ ప్రాజెక్ట్ అనే ఆ వర్డ్ బయటికి ప్రొజెక్ట్ అవ్వకపోవటం వల్ల మీ కెరీర్లో అదొక ఫెయిల్యూర్గా నిలుస్తుంది అనుకో. సో అది ఎప్పుడైనా గమనించారా మీరు? అంటే మీరు అన్నట్టు కొన్ని సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి, అవును, బిఫోర్ రిలీజ్ కానీ ఆఫ్టర్ రిలీజ్ కానీ ఆ ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నాడు మీరు పెట్టిన బడ్జెట్. బట్ ఏంటంటే అదొక థియేటర్కి ఆడకపోవటం వల్ల అది ఫెయిల్యూర్ అని ఒక ముద్ర పడిపోతుంది. సో దీన్ని నుంచి ఓవర్కమ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? దీన్ని ఎలా అంటే జనాలకు ఎలా ఫోకస్ చేయాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నా? అదే నేను బయటికి వచ్చి మాట్లాడకపోవడం వల్ల లేకపోతే దేనివల్ల చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. బేసిక్గా అలా తీసుకుంటే అండి, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ కూడా నాతో ఏమీ ఇది లేకపోతే ఏ ప్రొడ్యూసర్ వచ్చి నాతో సినిమా చేయడు. మార్కెట్ లేదు, సినిమా చేయకూడదని అంటారు. ఇప్పుడు వచ్చి చేస్తున్నారంటే అక్కడ వాళ్ళకి ఏదో ఒక ప్రాఫిట్ ఎక్కడి నుంచో చూస్తున్నారు అది. సో అందుకే ఏమైపోయిందంటే థియేటర్లో కన్వర్ట్ అవ్వట్లా. ఎప్పుడైతే థియేటర్లో కన్వర్ట్ అవ్వకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే థియేటర్లో ఆడలేదు కదా సినిమా అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే హిందీ ద్వారానో డిజిటల్ ద్వారానో వచ్చేస్తుంది వాళ్ళకి, వాళ్ళు సేఫ్ అయిపోతున్నారు. కానీ నాకు ప్లస్ అవ్వట్లా, ఆ సినిమా నాకు ప్లస్ అవ్వట్లా. శంబాలాకి వచ్చేసరికి శంబాలా సినిమా నాకు ఇంత మార్కెట్ ఉంటే దాని మించి ఇంత పెట్టి తీశారు ప్రొడ్యూసర్స్. సో దానివల్ల శంబాలా కొంచెం ఆ ట్రైలర్కి కానీ ఆ సినిమా దీనికి కానీ ఒక బజ్ క్రియేట్ అయింది, మంచి ఒక పాజిటివ్ సినిమా. ఒక ట్రైలర్ చూస్తే కూడా ఒక చిన్న గ్రాండియర్ కనబడుతుంది మీకు. సో ఈ సినిమా ఏంటంటే నాకుండే మార్కెట్ని మించి ప్రొడ్యూసర్స్ డేర్ చేశారు కాబట్టి ప్యాషనేట్తో తీసాం సినిమాని, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా మొత్తం మేము ఆర్ఎఫ్సీలో షూట్ చేసాం, కంప్లీట్ ఆ శంబాలా విలేజ్ అదంతా క్రియేట్ చేసాం మేము. ఆర్ఎఫ్సీ, అమలాపురం, ఒరిజినల్ చాలా కొన్ని లొకేషన్స్కి వెళ్ళాం, అంతా కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. మేకింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. దానివల్ల శంబాలా మేడ్ సమ్ నాయిస్. మిగతా సినిమాలు ఏమయ్యంటే ఆదికి ఇంత మార్కెట్ ఉంది, ఇంట్లోనే చేద్దాం అని చెప్పి చేసేసి మనం ఎంతో మిగులుతుందో అది మిగిలేసుకుందాం అని చెప్పేసి చేసేయడం వల్ల ఆ సినిమాకి ఎంత కావాలో అది ఖర్చు పెట్టకుండా, లేదా సినిమా దానికంటే బిగ్గర్గా అవ్వాలి. సో దానివల్ల కొన్ని ఇదైంది. బట్ మ్యాక్సిమం 70 to 80% ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ నాతో సినిమా చేసిన వాళ్ళు 70 to 80% సేఫ్ అయ్యారు. లాస్ అయినా కూడా బేర్ మినిమం లాసెస్తో బయటకు వెళ్ళారు తప్ప నా వల్ల 50 కోట్లు 60 కోట్లు పోయింది లేదు. ఎందుకంటే నా బడ్జెట్స్ వెరీ మినిమంలో చేసిన బడ్జెట్సే. సో కొన్ని సినిమాలు పోతే 50 కోట్లు 60 కోట్లు 40 కోట్లు మనం చూస్తూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద సినిమాలు చాలా పోతుంటాయి ప్రొడ్యూసర్స్కి బయ్యర్స్కి అని. సో నా సినిమాలు చూస్తే మీరు అలా తీసుకుంటే అన్ని సినిమాలు కలుపుకున్నా కూడా అంత బడ్జెట్ అవ్వాలి.